నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు సోషల్ మీడియా ప్రస్తావన ఇప్పుడు ఎక్కువగా దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది రెచ్చిపోయినటువంటి ఉదంతాలు, దానికి సంబంధించి జరిగిన పరిణామాలు, చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు అన్నీ కూడా మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో కూటమి అధికారంలోకి రాగానే ఫస్ట్ ఫోకస్ పెట్టింది సోషల్ మీడియా. అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టారు, దానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అందరినీ కూడా అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సజ్జల భార్గవరెడ్డి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియదు. చాలామంది దాదాపు లండన్లో ఉన్నారు అంటున్నారు. అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ చూసుకునేటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి ఆయనకు అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడిగా ఆయన రెచ్చిపోయినటువంటి విధానం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల నాయకులనే టార్గెట్గా చేసుకొని ఇష్టారాజ్యంగా అనుచితమైనటువంటివి, అలాగే అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు పెట్టారు, మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలతో సహా. ఇలాంటి క్రమంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రెండు పార్టీలకు. ఎందుకనంటే అప్పుడు అధికారంలో లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరపున కానీ, జనసేన పార్టీ తరపున కానీ ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అవి చించి చెత్తబుట్టలో వేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవటం, కూటమి అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మోకపై ఒక రకమైనటువంటి కన్నేసింది కూటమి. చాలామందిని అరెస్ట్ చేశారు. కానీ దర్జాగా తప్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సజ్జల భార్గవరెడ్డి. ఇప్పుడు మళ్ళీ సజ్జల భార్గవరెడ్డి పేరు బయటికి రావటం, దానికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వటం, అంటే ఆయన మొబైల్ నెంబర్కి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఒక మెసేజ్ పంపించారట. ఒక గడువు పెట్టి వారం రోజుల్లోపు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, మీరు ఎక్కడుంటే అక్కడికి మేము వస్తాం అని చెప్పి. దీనికి కారణం ఏంటంటే తాజాగా ఒక ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారుతుంది. ఇటీవల జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి కానీ ఇతర అంశాల్లో, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కించపరుస్తూ అనుచితంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి సందర్భాలు, దాఖలాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరపున వారికి కూడా నోటీసులు ఇచ్చారు. దానిలో భాగంగానే తాజాగా రాష్ట్ర కార్యదర్శి పూడి శ్రీహరి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు, అంటే విచారణకు రమ్మని. ఇలాంటి తరుణంలో ఎన్ఆర్ఐ అరెస్ట్ అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. మాలపాటి భాస్కర్ రెడ్డి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నివాసం ఉండేటువంటి పరిస్థితి. ఆయన ఎప్పటి నుంచో ఇతర దేశాల్లో ఉన్నారు. ఆ తండ్రి కాలం చేయటం, ఆ కార్యక్రమాలన్నింటికి హాజరు కావాలన్న ఉద్దేశంతో ఆయన స్వగ్రామం వచ్చినటువంటి సందర్భంలో అతన్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పేట్రేగిపోయినటువంటి వ్యక్తుల్లో భాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి. సో ఇటువంటి సందర్భంలో ఈ భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా చేసుకొని ఆయన చెప్పినటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలిస్తే, ఇది నేను వ్యక్తిగతంగా చేసింది కాదు, అసలు నా అకౌంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా, అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి దగ్గర ఉండేవి. నేను కొన్ని వ్యక్తిగతంగా పోస్టులు పెట్టడం వాస్తవమే, కానీ అనుచితంగా, అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టులు వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. చూడండి, అంటే ఇలా దాదాపుగా చేశారు. 2019 నుంచి 2024 వరకు, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో ఉండాలి అనే ఆలోచనతోనే సోషల్ మీడియా విభాగం అనేది రెచ్చిపోయింది, ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వారి యొక్క ప్రవర్తన తీరు, వ్యవహార శైలి అనేది ఉండేది. సో ఇలాంటి సందర్భంలో తాజాగా భాస్కర్ రెడ్డి అరెస్టుతో అనేక విషయాలు బయటకు రావటం, దానికి సంబంధించి మళ్ళీ సజ్జల భార్గవ రెడ్డి పేరు రావటం, ఈ సజ్జల భార్గవ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం కూటమిలో కొంతమంది పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయని ఆ మధ్య ఒక ఆరోపణ, విమర్శ వినిపించింది. వాస్తవానికి ఇదంతా చేయించింది జగన్మోహన్ రెడ్డి అయితే, జగన్మోహన్ రెడ్డికి ఆ చేదోడు వాదోడుగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నట్టుగా కొంతమంది వ్యవహరించారు. అందులో సజ్జల భార్గవ రెడ్డి ఒకరు. ఎందుకంటే ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. మరి భార్గవ రెడ్డికి సముచితమైనటువంటి స్థానం, ప్రాధాన్యత కలిగినటువంటి సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. మనం చూసాం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కానీ, లోకేష్ని ఉద్దేశించి కానీ, నారా చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, ఈ రెండు పార్టీలను టార్గెట్గా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు అనేక ప్లాట్ఫామ్స్, ఉదాహరణకు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలా అన్ని వేదికల ద్వారా వారు రెచ్చిపోయారు. అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టులు కూడా వీరి ద్వారా మరో కొంతమంది రెచ్చిపోవటం, వారితో పోస్టులు పెట్టించడం, ఇదంతా ఒక నెట్వర్క్గా జరిగింది. అయితే దీనికి సూత్రధారి, పాత్రధారి, కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి భార్గవ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఆ మధ్య వినిపించింది. అంటే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, పెద్దలు భార్గవ రెడ్డికి సపోర్ట్ ఉన్నారంటే, సజ్జల రామకృష్ణారెడ్డికి కాస్త స్నేహపూర్వకంగా ఉన్నటువంటి నాయకులు దీన్ని హైడ్ చేశారు, పక్కదోవ పట్టిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపించాయి. ఇలాంటి సందర్భంలో తాజా అరెస్టుతో మరొకసారి భార్గవ రెడ్డి పేరు, ఇప్పటివరకు సరే భార్గవ రెడ్డి ఎక్కడికో పోయాడు, విదేశాల్లో ఉంటున్నాడు, అతని పని ఏదో అతను చేసుకున్నాడు, పార్టీకి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నాడు అనుకున్నారు. కానీ కాదు, ఇప్పటికీ కూడా విదేశాల నుంచి ఈ యొక్క సోషల్ మీడియాను రన్ చేస్తున్నటువంటి వ్యక్తి భార్గవ రెడ్డి. మరి అతనిపై ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ఇటువంటి సందర్భంలో మరి తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క ఆరోపణలు కానీ, అతని మీద వస్తున్నటువంటి అభియోగాలు కానీ మరొక్కసారి కూటమిలో చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. దీనికి సంబంధించి ఇంకా చేసేదేమీ లేక ఖచ్చితంగా అతనికి నోటీసులు పంపించండి. అతను వచ్చి, అతని మీద ఎన్నో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 50 కేసులు ఉంటాయి, ఇంకంతకు పైనే. కానీ అన్ని కేసులున్నా సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జిగా అతను చేసినటువంటి అరాచకాలు బయటపడినా ఏం చేయలేకపోయారు. ఎందుకనంటే అతను అందుబాటులో లేడు కాబట్టి. మరి చూడాలి, ఇప్పుడు నోటీసులు పంపించబోతున్నారు, నువ్వు వస్తావా, మమ్మల్ని రమ్మంటావా అన్న విధంగా అతని మీద ఒక ఫోర్స్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకనంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటే కీలకం. అతను చెప్తేనే నేను చేశాను, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, కొన్ని నా వ్యక్తిగతంగా నేనే పెట్టాను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, కొన్ని నాకు తెలియకుండా నా పేరుతో వచ్చినవి, దానికి నాకు సంబంధం ఏంటి? నేను పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఓకే, నేను చెప్తా, సమాధానం వివరణ ఇస్తా, కానీ అసభ్యకరంగా అనుచితంగా పెట్టినటువంటి పోస్టులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. చూడాలి మరి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా ఈ పదం ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? సజ్జల భార్గవ రెడ్డిని మరి ఇతర దేశాల నుంచి ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. లండన్ అంటున్నారు, అలాగే అమెరికా అంటున్నారు, ఆఫ్రికా అంటున్నారు. అతన్ని రప్పించి అరెస్టు చేస్తారా? ఎన్నో కేసులు ఉన్నాయి భార్గవ రెడ్డి మీద. మరి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.